శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య వాడివేడిగా ఎన్నికల సమరం జరుగుతున్న వేళ ఎమ్మెల్యే బావమరిది అంశం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బావమరిది సామాను శ్రీధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే కుటుంబ విభేదాలతో గత 3 ఏళ్లుగా ఎమ్మెల్యేకు దూరంగా ఉన్న అతని బావమరిదిపై టీడీపీ చేస్తున్న విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. శ్రీకాళహస్తి రాజకీయ ప్రచారాల్లో పొలిటికల్ విమర్శలే కాకుండా వ్యక్తిగత జీవితాల్లోనూ చొరబడటం సర్వసాధారణంగా మారిపోయింది. అధికార ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి, ఇతర విషయాలను పక్కన పెట్టి కుటుంబ సభ్యులను రాజకీయ రొంపలోకి దింపుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బావమరిది అయిన సామాను శ్రీధర్ రెడ్డిపై అనూహ్యంగా విరుచుకుపడ్డారు. ఆయన వ్యక్తిగత జీవితం పైన విమర్శలు చేశారు. ఆయన భార్య ఏడాది క్రితం అతనిని వదిలిపోయింది అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నియోజకవర్గంలో దుమారం రేపుతున్నాయి. ఆ రోజు కోసుకొని నాటకం కూడా మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఈ లింకేట నమ్మరు. ఇప్పుడు దోచుకున్నాం. బీజేపీ వాళ్ళు వస్తే మొత్తం లాభేసి తొక్కుతారు, సుధీర్ రెడ్డి వస్తే మొత్తం తొక్కుతాడు అనే భయంతో ఆ రోజు కోడికత్తులో కేసు మళ్ళా కత్తులో కోసుకొని పిల్లల్ని పక్కన పెట్టుకుని అన్ని నాటకాలు అన్నాడు. మీకు తెలుసో తెలీదు, ఆ మహాతల్లి ఎవరైతే వాళ్ళ భార్య శ్రీధర్ రెడ్డి భార్య ఉందో ఆమె కూడా వెళ్ళిపోయి సంవత్సరమైంది పోయి ఈయన చేసే అరాచకాలు భరించేదాక వాళ్ళిద్దరు బావబొమ్మలు కానీ ఆటలు తట్టుకోలేక. ఇక ఈ విషయంపై సామాను శ్రీధర్ రెడ్డి అనుచరులు ప్రెస్ మీట్ పెట్టి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. కరోనా కష్టకాలంలో శ్రీకాళహస్తి ప్రజలకు సాయం చేయాలని ఫోన్ చేస్తే కాళహస్తికి వచ్చి చనిపోమంటారా అని బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిపారు. సొంత డబ్బులతో ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదంటూ శ్రీధర్ రెడ్డి అనుచరులు బొజ్జల సుధీర్ రెడ్డిని హెచ్చరించారు. మా అన్న శ్రీధర్ రెడ్డి ఎస్ఎస్ఆర్ గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి వ్యక్తిగత శివుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ చూస్తూ అయితే ఎవరు ఊరుకోరు. మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకముందరే ఈ మారి ఎవరిని పడితే వాళ్ళు వ్యక్తిగతంగా నేను కలుపుకోబోతూ అంటున్నారే కానీ మీరు ఈ మారి ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలు ఎత్తుకుంటూ పోతే ఎవరి ఇంట్లో ఉన్న వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. ఇంకోటి మీరు ఇప్పుడు 6-7 సార్లు శ్రీధర్ రెడ్డి గారు ఈ మారి ఎన్నోసార్లు కష్టపడ్డాడు, శ్రీధర్ రెడ్డి ఇబ్బంది లేదు, ఈ రోజు ఎమ్మెల్యే గారిని గెలిపించారు అది ఇది అంటూనే మళ్ళీ ఈ రోజు వాళ్ళిద్దరూ ఒకటే అని అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ ఎటువంటి కుటుంబ సంబంధాలు కానీ ఎటువంటి లేవు. అది మేము స్పష్టంగా ఎస్ఆర్ యూత్ తరఫున మేము కంపల్సరీ మేము చెప్తున్నాం. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, మీరు ఎమ్మెల్యే అభ్యర్థి, మీరిద్దరు ఏదన్నా ఉంటే పార్టీ తరఫున కానీ మీరు కానీ మాట్లాడండి. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. శ్రీధర్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి. అది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఎంతసేపటికి వీళ్ళిద్దరి మధ్యలో సయ్యద్దు కుదిరించింది మీరేనా? అలాంటప్పుడు మీరు ఎలా ఇది మాట్లాడగలుగుతారు? మాటికి మీరే ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చాలాసార్లు 6-7 సార్లు మాట్లాడినా కూడా మేము ఏ రోజు కూడా దాని గురించి ఖండించలేదు, మా అన్న కూడా ఖండించలేదు. ఎస్ఎస్ఆర్ యూత్ అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. దయచేసి ఆయన గెలికారంటే చాలా పర్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుంది. ఇది మటుకు ఖచ్చితంగా ఎస్ఆర్ యూత్ తరఫున మేము మీకు చెప్తున్నాం. ఇంకోసారి మీకు నేను గుర్తున్నానో లేదో, నా పేరు హరీష్ రెడ్డి అంటానండి 108. అప్పుడు నేను 108 నేను డ్రైవింగ్ చేసేప్పుడు కోవిడ్ అప్పుడు మీకు నేను కాల్ చేశాను, సార్ ఈ మారి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మీరు వచ్చి ఏమైనా సాయం చేస్తే అని. ఇప్పుడు కూడా ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ రోజు చెప్తున్నాను, ఏ రోజు చెప్పలేదు. సాయం చేయండి అంటే నన్ను వచ్చి చచ్చిపోమంటావా, ఇంట్లోంచి రమ్మంటావు, 108 పనిచేస్తున్నావా అని మీరు అడిగారు. మీరు గుర్తుందో లేదో. అలాంటి మీరు మా అన్న గురించి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లుగా కానీ ఎప్పటి నుంచో కూడా మీ వెనకాల గోపాలన్న పేరు చెప్పుకుంటారు, వాళ్ళకు పేర్లు చెప్పుకుంటారు. కానీ శ్రీధర్ రెడ్డి అనేవాడు ఒక్కడే నిలబడ్డాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కడే నిలబడినాడు. అదొక్కటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి ఈ 5 ఏళ్లలో కాదు 10 ఏళ్లలో కూడా శ్రీధర్ రెడ్డి లోకల్ గానే ఉంటున్నాడు. గుళ్ళకి కానీ గోపురాలకు కానీ యువతలో క్రీడాభివృద్ధి కానీ తీసుకురావాలని ముందున్నాడు. దయచేసి ఏ పార్టీలతో శ్రీధర్ రెడ్డిని ముడిపెట్టద్దు. ఇంకొకసారి దయచేసి మా అన్న గురించి కానీ మాట్లాడితే మటుకు మర్యాద ఉండదు. అదొక్కటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి కానీ ఇదే ఫైనల్ మీకు చెప్తున్నాం. మీరు ఇంకా దీని తర్వాత కూడా ఇంకా మీరు రిపీట్ చేసి శ్రీధర్ గురించి మాట్లాడడం జరిగితే మటుకు మీరు దీని మూల్యం అయితే ఖచ్చితంగా మీరు సమర్పించుకోవాల్సి వస్తుంది.